అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని బోర్డులు నిన్న తిరుమలలో బోర్డులు పెట్టారని అన్నారు అంబటి రాంబాబు. జగన్ పర్యటన రద్దవగానే బోర్డులు తీసేశారని ఆరోపించారు. జగన్ పై కూటమి ప్రభుత్వం కుట్రతోనే ఇదంతా చేస్తుందన్నారు అంబటి రాంబాబు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జగన్ తిరుమల దర్శనానికి వెళ్లారని, అప్పుడు గుర్తుకురాని మతాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయని ప్రశ్నించారు అంబటి రాంబాబు. వైసీపీ అధిష్టానం పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు వెళ్లారు. ఆ పార్టీ నేతలు గుంటూరు రామాలయంలో అంబటి రాంబాబు పూజలు నిర్వహించారు. విడుదల రజని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో కూడా మేము కూడా ప్రభుత్వాల్లో ఉన్నాం. ఆ కమిటీలు ఏ రకంగా పనిచేస్తాయో, ఎవరి కింద పనిచేస్తాయో, ఎవరి కోసం పనిచేస్తాయో అనేటువంటిది మాకు తెలుసు. తప్పకుండా రానటువంటి కాలంలో దీనికి సంబంధించినటువంటి నిజాలు బయటపడాలంటే సిబిఐ ఎంక్వైరీ ఒకటే దీని నిజాలు బయటపడతాయనేటువంటి నమ్మకం ఈరోజు రాష్ట్ర ప్రజల్లో, దేశ ప్రజల్లో, హిందువుల్లో, భక్తుల్లో ప్రతి ఒక్కరిలో ఉందనేటువంటిది మా తాలూకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావన. చివరికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఆయన మీద కూడా లేనిపోయినటువంటి ఆరోపణలు. చివరికి ఆయనతో తిరుపతికి వెళ్తామన్నటువంటి వారికి నోటీసులు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే అరెస్ట్ చేస్తామని చెప్పి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం గతంలో ఎప్పుడన్నా ఉందా? ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం చెప్పుకునేటువంటి భారతదేశంలో, సెక్యులర్ దేశంలో ఎవరి తాలూకా మనోభావాలు, ఎవరి తాలూకా మతం, ఎవరి తాలూకా ఆలోచనలు వారికి ఉంటాయనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఈ దేశంలో గతంలో 5 సార్లు ముఖ్యమంత్రిగా ఇదే వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆయనకు 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు పెట్టినటువంటి కుటుంబం చివరికి ఆయన్ని డిక్లరేషన్ ఇమ్మని చెప్పి మీరు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, చాలా క్లియర్ గా చెప్పారు. నా మతం మానవత్వం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే చెప్పారు. వీటిని కూడా మీరు విమర్శించేటువంటి పరిస్థితికి వచ్చి ఈ రోజు వాయిదా పడొచ్చేమో, మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి దానికి వెళ్తారు. ఎవరు ఆపుతారో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఒక అడుగు వెనక్కి వేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం, ఆయన తాలూకా మనోభావాలు, ఆయనకున్నటువంటి భక్తి బహుశా ఎప్పుడు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూసాం. ఎక్కడన్నా శంకుస్థాపన చేస్తారంటే బూట్లు వేసుకుని కొడతాడు, కొబ్బరికాయలు బూట్లు వేసుకుని కొడతాడు, దేవుడు పట్టాలు బూట్లు వేసుకుని పట్టుకుంటారు. ఇవన్నీ మనం చూసాం. ఎవరికి భక్తి ఉందో, ఎవరికి భక్తి లేదో అనేటువంటిది అందరికీ తెలుసు. మేము ఎవరు కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా ఇదిగో ఇప్పుడు మనం దర్శనం చేసుకుని, అందుకనే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాలు చేసి ఈరోజు జిల్లా కార్యక్రమంగా అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిర్మించినటువంటి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇది కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా నిర్మించినటువంటి గొప్ప ఆలయం. ఆ స్వామివారిని దర్శించుకోవడానికి పెద్దలందరూ కూడా రావడం జరిగింది. స్వామివారిని కూడా కోరింది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చేలా మీరు ఆ బుద్ధిని ప్రసాదించమని చెప్పి మాత్రమే ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. ఎందుకంటే ఇది రాజకీయాలు మాట్లాడేటువంటి సమయం కాదు, మాకు రాజకీయాలు అవసరమైనటువంటి సమయం కాదు. ఇంకా ఎన్నికలకు 4.5 సంవత్సరాలు ఉంది. కానీ ప్రజల తాలూకా, హిందువుల తాలూకా మనోభావాలతో ఎంతో నమ్మకమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూ గురించి మీరు చేసినటువంటి నీచమైనటువంటి కామెంట్స్, గతంలో మీ ప్రభుత్వంలో 2014 నుంచి 19 మధ్యలో 16 సార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపించారు. అంటే అప్పుడు కూడా కల్తీ ఉందా? మొన్న ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4-5 ట్యాంకర్లు అంగీకరించారు. తర్వాత వచ్చిన జూలై 6వ తారీఖున వచ్చినటువంటి ట్యాంకర్ని టెస్టులకు పంపించారు. గతంలో ఎప్పుడు కూడా మైసూరులో ఉన్నటువంటి సర్టిఫికేషన్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ మొన్నటి వరకు టెస్టులు జరిగేవి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి గుజరాత్ పంపించారు. ట్యాంకర్లు వాడలేదని ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఈవో చెప్తున్నారు. మరి ఏది వాడకపోతే ఎక్కడ కల్తీ అయినట్టు? కేవలం రాజకీయం కోసం విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్ ని డైవర్ట్ చేయడం కోసం
ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం, ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం డైవర్ట్ చేయడం కోసం ఈరోజు 4,000 మందిని నేను రాత్రి కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈరోజు తీసేసేటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఎక్కడికి వెళ్తుంది ప్రభుత్వం? సో ఇవన్నీ కూడా మాట్లాడాల్సి వస్తే చాలా మాట్లాడాలి, కానీ ఇది సమయం కాదు. వెంకటేశ్వర స్వామిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, నాయకులు అందరూ కూడా ఎక్కడ కూడా ఒక జెండా గాని ఒక స్లోగన్ గాని ఏది లేకుండా కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి బుద్ధిని ప్రసాదించమని మాత్రమే చెప్పాం. రాజకీయాలకు మిమ్మల్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి భక్తులు గాని ప్రజలు గాని దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నాకు తెలిసి వారు ప్రాయశ్చిత్త దీక్ష